స్మోకింగ్, స్ట్రెస్, ఒబెసిటీ, ప్రాపర్‌గా నిద్రపోకపోవడం ఇవన్నీ మీ ఫెర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తాయని మీకు తెలుసా? నేను మీ డాక్టర్ స్వర్ణ, ఫెర్టిలిటీ కన్సల్టెంట్, మెడ్సీ హాస్పిటల్స్ విజయనగరం బ్రాంచ్. సో స్మోకింగ్ వల్ల ఆడవాళ్ళలో అండ్ మగవాళ్ళలో చాలా ప్రభావితం చేస్తుంది. ఆడవాళ్ళలో వచ్చేసరికి ఎగ్ యొక్క కౌంట్ తగ్గిపోతుంది. ఓవేరియన్ ఏజింగ్ త్వరగా అయిపోతుంది. మీకు ఇంప్లాంటేషన్ అంటే బిడ్డ అతుక్కోవడం అనేది సరిగ్గా జరగదు. ఎంబ్రియో క్వాలిటీ తగ్గిపోతుంది. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ వచ్చినా సరే మిస్‌క్యారేజ్ అయ్యే రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మగవాళ్ళలో వచ్చేసరికి స్పెర్మ్ యొక్క కౌంట్ తగ్గిపోతుంది. మొటిలిటీ తగ్గిపోతుంది. స్పెర్మ్ మోర్ఫాలజీ అంటే ఆకారం చేంజ్ అవుతుంది. అండ్ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కూడా ఎక్కువ అవుతుంది. సో స్ట్రెస్ లో మనకి ఏమవుతుందంటే కార్టిసోల్ అనే హార్మోన్ ఎక్కువ అవుతుంది. దాని వల్ల మనకి ఫెర్టిలిటీకి సంబంధించిన హార్మోన్స్ అనేవి ప్రొడక్షన్ సరిగ్గా ఉండదు. సో దాని వల్ల ఆడవాళ్ళలో ఓవ్యులేషన్ సరిగ్గా అంటే అండం విడుదల అనేది సరిగ్గా జరగదు. ఇంప్లాంటేషన్ బిడ్డ అతుక్కోవడం అనేది సరిగ్గా జరగదు. మగవాళ్ళలో వచ్చేసరికి టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ సరిగ్గా ఉండకపోవడం వల్ల స్పెర్మ్ యొక్క నెంబర్ అండ్ మొటిలిటీ తగ్గిపోతుంది. ప్రాపర్ గా నిద్రపోకపోవడం వల్ల మనకి మెలటోనిన్ అనే హార్మోన్ డిస్రప్షన్ జరుగుతుంది. దాని వల్ల ఆడవాళ్ళలో ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది. మగవాళ్ళలో స్పెర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఒబేసిటీ ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళలో హార్మోన్ ఇంబాలెన్స్ అవుతాయి. దాని వల్ల మనకి ఎగ్ యొక్క పెరుగుదల సరిగ్గా ఉండదు. అండం విడుదల సరిగ్గా ఉండదు. బిడ్డ అతుక్కోవడం కూడా సరిగ్గా ఉండదు. మగవాళ్ళలో వచ్చేసరికి టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. దాని వల్ల స్పెర్మ్ కౌంట్ అండ్ మొటిలిటీ తగ్గిపోతుంది. స్పెర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో మీరు మీ లైఫ్ లో ఈ చిన్న చిన్న చేంజెస్ చేసుకోవడం వల్ల మీరు మీ ఫెర్టిలిటీని చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసుకొని, ప్రాపర్ గా డైట్ తీసుకొని, ప్రాపర్ గా స్లీప్ తీసుకొని, స్ట్రెస్ ఎక్కువ తీసుకోకుండా మీరు మీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు.